హలో ఎవ్రీవన్, టైటిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వీడియో వాక్యూమ్ క్లీనర్ గురించి, స్పెసిఫికల్లీ ఇండియన్ హోమ్స్లో ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఎన్ని విధాలుగా దాన్ని యూజ్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను. నాకు తెలుసు ఇండియన్ హోమ్స్లో అందరికీ మెయిడ్స్ ఉంటారు, రోజు వచ్చి ఇల్లు ఊడుస్తుంది తుడుస్తుంది, బట్ స్టిల్ వాక్యూమ్ క్లీనర్ ఎందుకు అని అనుకుంటున్నారా? సో మీకోసమే ఈ వీడియో. నేను ఇది కొనకముందు వాడకముందు నేను మీలానే అనుకునేదాన్ని. ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మేము ఇది తీసుకోవాల్సి వచ్చింది, బట్ ఇది దానికోసమే అని కాకుండా చాలా చోట్ల వాడుతున్నాం. డే టు డే యాక్టివిటీస్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే దీన్ని వాడుతున్నాము. సో మేము డైసన్ వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాము. మోడల్ వచ్చేసి V2LS. ఇది స్పెసిఫిక్గా ఇదే ఎందుకు తీసుకున్నాము అంటే, వాక్యూమ్ క్లీనర్ అనగానే మనకు డైసనే గుర్తొస్తుంది. అండ్ దీని రేటింగ్స్ కానీ, రివ్యూస్ కానీ, పర్ఫార్మెన్స్ వైజ్, సర్వీస్ వైజ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించాయి మాకు. సో మేము స్పెసిఫిక్గా తీసుకున్నది సోఫా క్లీనింగ్కి. యాక్చువల్గా మాది డార్క్ కలర్ సోఫా అనమాట. ఇది ఫ్యాబ్రిక్ సోఫా. సో దీని మీద దుమ్ము చాలా ఈజీగా కనిపిస్తుంది. ఇలా కొట్టినప్పుడు కూడా చాలా దుమ్ము లేస్తుంది. మేము స్టార్టింగ్లో వెట్ క్లాత్తో క్లీన్ చేయడము అలా ట్రై చేసాము, అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత అర్బన్ క్లాప్లో ట్రై చేసాము. సో అతను వచ్చి మొత్తం స్పాంజ్తో మొత్తం సోఫాని వెట్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఒక డే మొత్తము ఆల్మోస్ట్ వెట్గానే ఉంది. నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ దుమ్ము లేసింది ఇలా కొట్టినప్పుడు. సో వాడు జస్ట్ ఆ దుమ్ముని ఫెట్ చేసినట్టు అనిపించింది. సో అది కూడా అసలు చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. సో లాస్ట్కి వాక్యూమ్ క్లీనర్ ట్రై చేసాము. సో ఇది చాలా బెస్ట్ అనిపించింది మాకు. లోపల లేయర్స్లో దుమ్ము కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సన్న దుమ్ము అంతా ఎవ్రీథింగ్ నీట్గా క్లీన్ అయిపోతుంది మనకి. సోఫా క్లీనింగ్కి, మ్యాట్రెస్ క్లీనింగ్కి ఈ అటాచ్మెంట్ వచ్చింది మనకి. సో ఇది ఈజీగా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అనమాట. సో దీనికి లాంగ్ పైప్ లాగా వచ్చింది మనకి, అండ్ కింద ఏమో దీనికి వచ్చిన అటాచ్మెంట్ లాగా అనమాట. దీనికి ఇంకో ఫీచర్ ఉంది, లైక్ ఒక చిన్న లేజర్ లైట్ లాగా వస్తుంది. సో సన్న సన్న దుమ్ము ఏమైనా ఉన్నా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది, అండ్ ఆ సన్న దుమ్ము కూడా చాలా ఈజీగా పోతుంది మనకి. మెయిడ్ వస్తుంది కాబట్టి ఇల్లు మొత్తం ఏం వాక్యూమ్ చేయం దీంతో, జస్ట్ అలా వన్స్ ఇలా వైల్ అలా చేస్తాము. స్పెసిఫిక్గా మేము కిచెన్లో యూస్ చేస్తాం రోజు. ఆఫ్టర్ ఎవ్రీ మీల్ మనం వంట చేసుకునేటప్పుడు అన్ని చిన్న చిన్న పార్టికల్స్ ఏవో ఒకటి పడుతూ ఉంటాయి కదా. సో ఆఫ్టర్ ఎవ్రీ మీల్ వీ విల్ వాక్యూమ్ విత్ ఇట్. సో ఇంకో అటాచ్మెంట్ వచ్చేసి ఈ బ్రష్ అటాచ్మెంట్ అనమాట. సో దీంతో మనకి మస్కిటో మెష్ ఉంటుంది కదా, ఇది క్లీన్ చేయొచ్చు. అండ్ అన్ని రీచబుల్ ప్లేసెస్ ఉంటాయి మనకి, లైక్ రూఫ్ టాప్స్ అండ్ కాబ్వెబ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. సో నేను మీకు అది చూపిస్తాను ఇప్పుడు. సో ఇందాక బాల్కనీలో ఆల్రెడీ మెష్ విండో క్లీన్గానే ఉంది. ఈ బాల్కనీలో ఇట్ ఈస్ నాట్ క్లీన్. ఇప్పుడు చూపిస్తాను, మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మీకు డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది క్లీన్ చేసిన దానికి చేయని దానికి. మనకి ఇది ఇంకో అటాచ్మెంట్ వచ్చింది, స్మాలర్ థిన్ అటాచ్మెంట్ అనమాట. సో ఇది మనకి స్లైడింగ్ డోర్స్ మధ్యలో ఛానల్స్ ఉంటాయి కదా, ఇది మనం మాన్యువల్గా క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నేను చూపించిన ప్లేసెస్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్లో దీన్ని యూజ్ చేస్తాము, లైక్ కబోర్డ్ క్లీనింగ్ అండ్ వేరే ప్లేసెస్లో కూడా. ఆల్మోస్ట్ ఎవ్రీడే దీన్ని ఏదో ఒక రకంగా వాడుతూ ఉంటాము. డైసన్ అనే కాదు, ఇప్పుడు మీరు వేరే బ్రాండ్స్ కూడా వాడచ్చు. ఆల్మోస్ట్ అన్నిటికీ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ వస్తాయి మనకి. సో పక్కాగా మీరు ట్రై చేయండి, యూ విల్ లైక్ ఇట్. నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ బాయ్.